నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు పరామర్శ. ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయంపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లుగా వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. ఆన్లైన్లో ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్. మంగళవారం హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీ వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నాగులప్పలపాడు మండలంలోని అమనబ్రోలుకు చేరుకున్న సీఎం వీరయ్య చౌదరి అంత్యక్రియలో పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రులు అనిత ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతనం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతనం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 20 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలిపామని అన్నారు. జనసేన పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని జనసేన పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం కోడెలిలో కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఏపీ వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం విడుదలయ్యాయి. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. 21.14% ఉత్తీర్ణత సాధించారని, పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ ఆన్లైన్లో ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలో 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరవగా 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. 93.90% మంది ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది. ఈ పరీక్షలలో బాలికలే పై చేయి సాధించారు. బాలికలు 84.08%, బాలురు 78.31% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 పాఠశాలలో 100% ఫలితాలు వచ్చాయి. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడవద్దని మంత్రి సూచించారు. మే 19 నుంచి 28వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని కోర్టు రిమాండ్ విధించింది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసింది. ఉదయం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం 3 ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట పోలీసులు ఆయనను హాజరుపరిచారు. ఈ క్రమంలో మే 7వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పిఎస్ఆర్ ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ ఏరియా శాంతినగర్ లో 21.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మలేరియా 3 ఇన్స్పెక్టర్స్ కార్యాలయాలని బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని బొండా ఉమా తెలిపారు. నగరపాలక సంస్థ మలేరియా 3 నూతన కార్యాలయాలను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసే చర్యలు చేపడుతున్నట్లుగా ఆయన వివరించారు. ఆ క్రమంలోని పారిశుద్ధ నిర్వహణ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. దోమల నివారణకు మలేరియా విభాగాన్ని పటిష్టపరిచి మలేరియా విభాగ సిబ్బందికి ఉండేందుకు నూతన కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. అజిత్ సింగ్ నగర్ పాయకాపురం ప్రాంతంలోని 8 డివిజన్లోనూ పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్లోనూ అన్ని సమస్యలు తాను దృష్టిలో ఉన్నాయని, ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే బొండా ఉమా వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఒకవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతి 3వ శనివారం ప్రతి డివిజన్లో కూడా అతి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నాం. ప్రతి శనివారం కూడా ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో 8 డివిజన్లో ఎక్కడైతే అపరిశుభ్రంగా కాలువలు కానీ అలాగే రోడ్లు కానీ అలాగే చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వేస్తున్నప్పుడు కానీ ఎన్నిటి మీద దృష్టి పెట్టాం. దాన్నింటిని కూడా మా మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేకంగా దాన్ని పరిశుభ్రమైన వాతావరణం పెడతా ఉన్నాం. ఈరోజు ఈ 61వ డివిజన్లో ఈ 8 డివిజన్లకి 64 నుంచి 57వ డివిజన్ వరకు ఉన్నటువంటి అన్ని డివిజన్లకి శానిటేషన్ సిబ్బందిని ఉదయాన్నే డ్యూటీకి పంపించేదని ఇక్కడ ఆఫీసు కార్యాలయం 21 లక్షల రూపాయలు పెట్టి ఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేసాం. గతంలో ఇది ఇంకో చోట ఉండేది, ఇబ్బందిగా ఉండేది. పొద్దున్నే అందరికీ కూడా డ్వాక్రా పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే అటెండెన్స్ తీసుకొని పంపించడానికి శాశ్వత కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసాం. ఇవాళకి 9 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి మీద కూడా దృష్టి పెట్టాం. బ్రహ్మాండంగా రోజు శంకుస్థాపనలు కానీ అలాగే ప్రారంభోత్సవాలు కానీ చేస్తూ ఉన్నాం. సమస్యలు లేని సెంట్రల్ నియోజకవర్గమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి స్థానిక కార్పొరేటరు ఉమ్మడి రమాదేవి అలాగే మా దాసరి ఉదయశ్రీ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి అలాగే పెప్సీ అలాగే అమ్మారావు వీళ్ళందరూ అన్నాపత్తుల శ్రీను వీళ్ళందరూ రంగస్వామి వీరస్వామి అందరూ పాల్గొనే కార్యక్రమంలో ఈ కార్యాలయాన్ని పూర్తిగా ప్రజల కోసం ఉపయోగిస్తామని తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని శ్రీరామ్ హై స్కూల్ విద్యార్థులు విజయ బావుట ఎగరవేశారు. అద్భుత ఫలితాలు సాధించి ముందు వరుసలో నిలిచారు. 600 మార్కులకు గాను 590 మార్కులు ఇద్దరు విద్యార్థులను సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విజయకేతనం ఎగరవేసిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరం చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అజిత్ సింగ్ నగర్ లోని శ్రీరామ్ హై స్కూల్ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోన్ సురేష్ కుమార్ మాట్లాడుతూ 2025 10వ తరగతి పరీక్షా ఫలితాలు తమ పాఠశాల విద్యార్థులు అత్యద్భుత మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 550 మార్కులు సాధించిన విద్యార్థులు గొట్టిపాటి వైష్ణవి, ఓ జాహ్నవి తదితరులను సురేష్ కుమార్ పాఠశాల డైరెక్టర్ బి మాధురి అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 97.12% మేర ఉత్తీర్ణత సాధించినట్లుగా సురేష్ కుమార్ తెలిపారు. 550 మార్కులకు పైగా 34 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. 500 మార్కులు పైబడి 77 మంది విద్యార్థులు ఉన్నారని, 153 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులపైనే కాకుండా సాధారణ విద్యార్థులపై కూడా అత్యంత శ్రద్ధ చూపుతూ విద్యాబోధన చేసిన కారణంగానే అందరికీ మంచి మార్కులు లభించాయని అన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీరామ్ హై స్కూల్ విజయం పరంపరం కొనసాగుతూనే ఉందని, దీనికి కారణం పాఠశాల బోధనా నేతల సిబ్బంది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు అందిస్తున్న సహకారం అన్నారు. పాఠశాల డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ తమ పాఠశాల 10వ తరగతి పరీక్షా ఫలితాలు గర్వించదగిన రీతిలో విద్యార్థులు మార్కులు సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.
పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన, ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యంతోనే తమకు 550 మార్కులు లభించినట్లుగా వైష్ణవి జాహ్నవి వివరించారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 ఫలితాలు 2024-25 ఎస్ఎస్సి ఫలితాలు అద్భుతంగా వచ్చినాయి. ఇవాళ మాకు నిజంగా చాలా మంచి రోజు. సూపర్ రిజల్ట్స్ తీసుకొచ్చారు. 590 ఇద్దరు పిల్లలకి వచ్చింది. గొట్టిపాటి వైష్ణవి, ఓ జాహ్నవి. ఈ ఇద్దరు పిల్లలకి 590 వచ్చినాయి. వెంటనే మళ్ళీ 587 ఇంకో ఇద్దరు పిల్లలకి వచ్చినాయి. కార్తిక్, గౌతమ్ శ్రీనివాస్. ఆ తర్వాత 586, ఆ తర్వాత అలా 580 పైన చాలామందికి, 550 పైన 37 మంది విద్యార్థులకి, 500 పైన 77 మంది, 78 మంది, అంటే ఇంచుమించు 80 మంది విద్యార్థుల దాకా 500 పైన రావటం. అలాగే మొత్తం విద్యార్థుల్లో మ్యాక్సిమం 95% అంటే 151 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చినాయండి. అది గవర్నమెంట్ మాకు సైట్లో చూస్తే 151 మందికి ఫస్ట్ క్లాసులు రావటం. అంటే పిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ. అంటే ప్రతి ఏ ఒక్క విద్యార్థి మీద కాకుండా అందరు విద్యార్థుల మీద దృష్టి పెట్టడం. అలాగే స్కూల్ టాపర్ కూడా 590 రావటం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే 593, 594లతో అప్పుడు మంచి మార్కులు, ఇప్పుడు 590లతో మంచి మార్కులు. శ్రీరామ్ స్కూల్ యొక్క లెగసీ ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అలాగా గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి. వచ్చే సంవత్సరాల్లో కూడా నెక్స్ట్ కూడా ఇదే విధంగా అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తామని హామీ ఇస్తూ, నిజంగా ఈ ఫలితాలు సాధించడానికి నిజంగా విద్యార్థులు చాలా బాగా కష్టపడ్డారు. అలాగే ఆ విద్యార్థులకి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు. అలాగే మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడాను మా శ్రీరామ్ స్కూల్ యొక్క ప్లానింగ్ని, ప్రోగ్రామ్ని తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళు కూడా నిరంతరంగా కష్టపడటం వల్లే ఇన్ని మార్కులు ఇంత బాగా అందరికీ కూడా ఏ ఒక్కరికో కాకుండా ఒకరిద్దరికో మార్కులు తెప్పించి మిగతా వాళ్ళు కాకుండా అందరికీ ఎక్కువ మార్కులు రావటం, అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవ్వటం, 151 మంది రావటం, 97.5%తో పాస్ పర్సంటేజ్, అంటే ఉత్తీర్ణత శాతం కూడాను కేవలం 4 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడం నిజంగా మాకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ రిజల్ట్స్ దిస్ ఇయర్ ఆల్సో. నిజంగా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎన్ని మార్కులు సంపాదించడానికి పిల్లలు ఇద్దరు 590లు, అలాగే సార్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇంతమంది పిల్లలకి ఫస్ట్ క్లాసులు రావడం, ఇదంతా కూడా ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ అండి. అది టీచర్స్ తూచా తప్పకుండా పాటించడం, పిల్లల్ని కూడా దాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఫాలో అవ్వడం వల్ల ఇలాగ రిజల్ట్స్ సాధించగలిగారు. దీనికి పిల్లలకి, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నా పేరు గొట్టిపాటి వైష్ణవి, శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నాను. 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్లో నాకు 590 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్కి కారణం టీచర్స్ డెడికేషన్, మమ్మల్ని దగ్గరుండి చదివించడం, స్కెడ్యూల్ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం చదివించడం, ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ వల్ల ఇదంతా జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్. రోజు జాహ్నవి, నేను శ్రీరామ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు 590 మార్క్స్ వచ్చినాయి. దీని అన్నిటికీ కారణం ప్రిన్సిపల్ సార్. వాళ్ళ కృషి వల్లనే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. థ్యాంక్ యూ సార్. మా టీచర్స్ కూడా థ్యాంక్ యూ. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నగల సంస్థ కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. దివ్యాని అనే ప్రత్యేక బ్రాండ్ కింద తన్విక అనే కొత్త ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నందు తన్విక కొత్త ఆభరణాల ప్రదర్శనను తమ కొనుగోలుదారుల చేత మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. అక్షయ తృతీయ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డివైన్ అనే ప్రత్యేక బ్రాండ్ కింద తన్విక అనే కొత్త ఆభరణాలను ఆవిష్కరించింది. బందర్ రోడ్లోని షోరూమ్ లో తన్విక ఆభరణాలను తమ సంస్థను నమ్మి ఎంతో కాలంగా నగలను కొనుగోలు చేస్తున్న హరిచందన, భాను, నైమిష, లక్ష్మి, అలెక్య తదితరుల చేత షోరూం ప్రతినిధులు ఘనంగా ఆవిష్కరించారు. తన్విక కొత్త ఆభరణాలను షోరూమ్ లో శుభయమానంగా అలంకరించగా కొనుగోలుదారులు నగలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ, అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కొత్త ఆభరణాలను మార్కెట్లకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా తన్విక పేరుతో కొత్త ఆభరణాల సేకరణను ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. నగలను ఆవిష్కరించిన కొనుగోలుదారులైన హరిచంద్ర మాట్లాడుతూ, భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నగలను అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పారు. అందుకే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గల నగల కొనుగోలుకు తామంతా ఆసక్తి చూపుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఈసారి కూడా అక్షయ తృతీయ సందర్భంగా ఒక తన్విక అని చెప్పేసి డివైన్లో ఒక కొత్త టెంపుల్ జ్యువెలరీ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంచింగ్ అనేది స్పెషల్ ఆఫర్స్ అనేది ఉన్నాయన్నమాట. ప్రతి గోల్డ్ పర్చేస్కి అప్ టు 20% తరుగులో వేస్టేజ్లో ఆఫర్ ఉంది. అలాగే ప్రీషియస్ అన్కట్ అయితే ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. అలాగే డైమండ్స్ అయితే అప్ టు 20% ఆఫర్ ఉంది. సో కంప్లీట్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అనేది మనం ఈ షోలో లాంచ్ చేయడం జరిగింది. సో
డెఫినెట్గా మంచి కలెక్షన్స్, డిజైన్స్, మోడల్స్ చాలా బాగున్నాయి. సో అలాగే మనకి కస్టమర్స్కి రీజనబుల్ ప్రైస్లోనే మనం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మలబార్లోనే ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఒక న్యూ ప్రోడక్ట్, న్యూ డిజైన్స్ మనం ఈ షోలో పెట్టడం జరిగిందనమాట. సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈ షోకి, ఈ లాంచింగ్కి మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో మేము పిలవగానే సో మా షోకి వచ్చి ఈ విధంగా లాంచ్ చేసిన విధంగా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ మేడం, ఈచ్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హరి చందన. సో మన కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తూ లాంచ్ చేసిన ఐటమే తన్విక. సో గోల్డ్ అండ్ డైమండ్స్కి అప్ టు 25% ఆన్ విఏ అండ్ అన్కట్ అండ్ ప్రీషియస్కి ఫ్లాట్ 25% ఆఫ్ ఉంది. సో విజయవాడ ప్రజలందరూ దే మస్ట్ విజిట్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ యూటిలైజ్ దిస్ అమేజింగ్ ఆఫర్ అండ్ ప్లీజ్ డూ విజిట్. థ్యాంక్ యూ. మాజీ ఎంపీ కేశినేని నానిపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాని బ్యాంకులను మోసం చేసి పెద్ద ఎత్తున అప్పులు ఎగ్గొట్టిన వ్యక్తి అని ఆరోపించారు. కేవలం అసూయతోనే నాని ఎంపీ కేశినేని శివనాథ్ పై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఊర్సా అనే కంపెనీతో శివనాథ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా తప్పుడు ప్రచారం ద్వారా కలిపేందుకే కేశినేని నాని ప్రయత్నిస్తున్నాడని ఉమా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ పాత బస్టాండ్ సమీపంలోని కేశినేని భవన్ పక్కనున్న సుబ్బారావు స్థలాన్ని నాని కబ్జా చేశాడని ఆరోపించారు. ప్రస్తుతం నానికి ఉన్న ఆస్తులన్నీ బ్యాంకులచే సీజ్ అయినట్లుగా ఆయన కనబడితే చొక్కా పట్టుకుని అప్పులు వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రజాదరణ పొందుతున్న కేశినేని శివనాథ్పై నిందలు వేయడానికి నాని హైదరాబాద్ లో దాక్కుని ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని ఉమా మండిపడ్డారు. కేశినేని నాని ఒక బ్యాంక్ కరప్టెడ్ ఫెలో, అప్పులు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి వ్యక్తి కేశినేని నాని. ఇవాళ అసూయతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఉర్సా కంపెనీ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లేని సంబంధాలు చిన్నీకి కంపెనీకి అంటగడతారు. ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కంపెనీ పెడతాం కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం నిబంధనల మేరకు కేటాయిస్తే భూముల్ని దాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్నికి అంటగట్టినటువంటి మూర్ఖుడు కేశినేని నాని. ఎందుకంటే విజయవాడలో ఇతను కబ్జాలు చేసి ఇతను సొంత పాత బస్టాండ్ ఎదురుగుండా సొంత ఆఫీసు పక్కన సుబ్బారావు సైట్ కబ్జా చేశాడు. అవతల పక్కన సొంత సామాజిక వర్గం సైట్ని కబ్జా చేయబోతే వాళ్ళు తిరగబడ్డారు. నిడమానూరులో ఈ ఇంటి పక్కన స్థలం దాన్ని కబ్జా చేయబోతే అమెరికా నుంచి వాళ్ళు వచ్చి సొంత బంధువులు అయ్యి వాళ్ళు తిరగబడ్డారు. ఇవాళ విజయవాడ నగరంలో ఇతనుకున్న ప్రతి ఆస్తి బ్యాంకుల్లో అప్పుల్లో సీజ్ అయిపోయి ఉంది. జేడ్ హోటల్స్ కానీ ఆ హోటల్స్ బ్యాంకు అప్పు ఎగ్గొడటానికి అగ్రిమెంట్లు మార్చి లీజ్ అగ్రిమెంట్లు పుట్టించి కనబడకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి కేశినేని నాని. ఇవాళ ఎక్కడ కనబడితే అక్కడ చొక్కా పట్టుకొని నిలదీయడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఒకేపు శ్రీరామ్ చిట్ ఫండ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఒకవైపు ఎంప్లాయీస్కి జీతాలు ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆఖరికి సొంత కార్లు ఫైనాన్స్లో ఉండి దాచుకొని తిరుగుతున్నాడు. ఇది కాకుండా దొంగ నెంబరు పెట్టి శ్రీరామ్ ఫైనాన్స్ బస్సులను అమ్మేస్తున్నట్లు ఇతను కోసం ఆళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా బ్యాంకుల్ని, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని, అలాగే కబ్జాల్లో పక్క స్థలం వాళ్ళని, సొంత బంధువుల్ని, సొంత సామాజిక వర్గాల్ని ఎందరిని విజయవాడలో మోసం చేసి కనపడకుండా హైదరాబాద్లో దాక్కున్నటువంటి కేశినేని నాని ఇవాళ చిన్ని ఎదుగుదల చూసి, చిన్ని ఎదుగుదల అటు పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ఫుల్గా, ఇలాగా వ్యాపారంలో సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా చిన్ని ఎదుగుదల చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, బురద కుమ్మరిస్తూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా నానికి, నువ్వు చిన్ని అన్న మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ మొహం మీదే పడుద్ది. ఇవాళ నీ కింద ఉన్నటువంటి అప్పులు సమాధానం చెప్పు, ఎగ్గొట్టిన అప్పులకు సమాధానం చెప్పు.
బ్యాంకుల నుంచి తప్పి తిరుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఇంకొకసారి కనుక నువ్వు చిన్ని విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే నిన్ను ఎక్కడున్నా పట్టుకొని బడిత పూజ చేస్తామని కేసినేని నానికి హెచ్చరిస్తాము. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్జీఓ హోం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి కేవీ శివారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 30,000 బకాయిలు ఉన్నాయని, ఈ ప్రభుత్వంలో కొంత మేరకు తీర్చడం జరిగిందని, మిగిలిన బకాయిలను కూడా తీర్చాలని కోరారు. పియాసిని అమలు చేయాలని, పియాసికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. తమ ఉద్యోగస్తులకు 2 డిఏలు రావాలని, కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వంలో 3,600 టీచర్స్ ఉద్యోగస్తుల మీద కేసులను బనాయించారని, అవని ఈ ప్రభుత్వం తొలగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు వేతన సవరణ ఇంకా చేయలేదని, వేతన సవరణ వల్ల ఉద్యోగాలలో ఆందోళన నెలకొందన్నారు. పని ఒత్తిడి బాగా పెరిగిందని, ప్రభుత్వ పెద్దలతో అపాయింట్మెంట్లు దొరకడం లేదని వాపోయారు. పని ఒత్తిడి తగ్గించాలని చెప్పుకొచ్చారు. 2014 వరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే కేవలం 3,000 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నారని, మిగిలిన 10,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. గత ప్రభుత్వంలో దాదాపు 30,000 బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టడం జరిగింది గత 4-5 సంవత్సరాల నుంచి. మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడేవాళ్ళం. ఉద్యోగులకు జీతాలు కూడా 1వ తేదీన ఇచ్చేది కాదు, 10వ తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్కు ఒక తూరి వేసి కొన్ని డిపార్ట్మెంట్కి మళ్ళీ వేయడం జరుగుతూ ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి 1వ తేదీ 2వ తేదీ లోపల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్స్ అందరూ కూడా జీతాలు సక్రమంగా పడుతున్నాయి. దానికి అదేవిధంగా గత ప్రభుత్వంలో నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారిని 1వ తేదీ కలుస్తానే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం కలిస్తే సంక్రాంతి కానుకగా 1,300 కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా. మళ్ళీ మేము జేఏసీ సెక్రటరీ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. దాదాపు 9 నెలల టైం తీసుకున్నది ప్రభుత్వం. ఒక్క అడుగు కూడా ఉద్యోగస్తులకు చాలా పడడం లేదు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి గట్టిగా మాట్లాడితే మీ ముందరనే వెంటనే చీఫ్ సెక్రటరీ గారిని కూడా 17వ తేదీ కలిస్తే దాదాపు 14 డిమాండ్లు గతంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. చీఫ్ సెక్రటరీకి ఇస్తే మళ్ళీ 6,300 కోట్లు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరూ కూడా మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, రిటైర్డ్ బెనిఫిట్స్, దాదాపు మెడికల్ రీఎంబర్స్మెంటు, ఇవన్నీ కూడా ఉద్యోగులకు అప్డేట్ రావడం జరిగింది. మరి ఇంకా మాకు రావాల్సినవి ఉన్నాయి. ఇమీడియట్గా 1/7/2023 నుంచి పిఆర్స్ కమిషన్ అపాయింట్ చేయాలి. గత ప్రభుత్వం అపాయింట్ చేస్తే పిఆర్స్ కమిషన్ రిజైన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 2 ఇయర్స్ నష్టపోతున్నాం. 1/7/2025 వస్తుంది, దగ్గర 2 ఇయర్స్ నష్టం జరుగుతుంది మాకు. ఇమ్మీడియట్గా పిఆర్స్ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రిగా స్పందించి ప్రభుత్వానికి ఖర్చు కూడా అయ్యేది లేదు, పిఆర్స్ కమిషన్ వెంటనే అమలు చేయాలని, నియమించాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు 3 డిఏలు రావాలా. 1/7/2024 నుంచి 1/7/2024, 1/5/2025 3 డిఏలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా 1 డిఏను ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కూడా కోరుకుంటున్నాం. 2024 తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖు జీతాన్ని ఇవ్వటం జరిగింది. తదుపరి 9 నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి 17వ తారీఖున ఏపీజేఏసీ సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి 14 డిమాండ్లు ఇవ్వటం, ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. మరి ఆ సందర్భంగా అలాగే మా 3,600 కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో వాటన్నిటిని రివ్యూ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది. మేము కూడా డీజీపీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. వాటిది కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2024 ముందు నోటిఫికేషన్ వచ్చి 24 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఉన్నారో వారికి జీవోఎంఎస్ నెంబర్ 57 ప్రకారం, మెమో 57 ప్రకారం వారందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్తున్నాం. ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తున్నారు. కానీ
ప్రభుత్వానికి కూడా తెలియజేయదలుచుకున్నాం. పని ఒత్తిడి ఉద్యోగుల మీద విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఒక్క ఉద్యోగ వ్యవస్థలోనూ అపాయింట్మెంట్స్ జరగటం లేదు. మినిమస్ట్ స్టాఫ్ 100కి 20 మంది స్టాఫ్తో పనిచేస్తున్నాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు సెలవు రోజుల్లో వద్దు, 5 తర్వాత వద్దని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఏ డిపార్ట్మెంట్లో, అటు గ్రామ సచివాలయంలో చూసినా, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్లో చూసినా, మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మనం రాత్రి 8-9 దాకా చేస్తున్నారు. శనివారం ఆదివారాలు కూడా జూమ్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సులు, డేటా సర్వేలు, ఆరోగ్యం అధికారులు, ఇది ఒక్క ఉద్యోగులే కాదు, అధికారుల నుంచి ఉద్యోగుల నుంచి 4వ తరగతి ఉద్యోగుల దాకా తీవ్ర మనస్తాపాన్ని, తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడిందని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు పరామర్శ. ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయంపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లుగా వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. ఆన్లైన్లో ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.